హాయ్ బ్రో, పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది 2 months నుంచి? హాయ్ అన్న. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉందంటే, మాది ఏపీనే, ఆంధ్ర. తన పరిపాలన వచ్చినప్పటి నుండి క్రైమ్ చేయాలన్నా, ఒక చిల్లరగా ఆకతాయిగా తిరగాలన్నా, ఒక అమ్మాయిల వెంట పడాలన్నా, చదువు లేకుండా కాలేజీలు ఎగ్గొట్టి తిరగాలన్నా, ఇది ఏం చేయాలన్నా ఒక్కొక్కడికి వణుకు పుడుతుందన్న. ఏదైనా ఒక బాధ్యత పరంగా మెసులుకోవాలి యూత్ అనే మెసేజ్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పటి నుండి యూత్ తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు చాలా వరకు మానభంగాలు, హత్యలు ఇలాంటివి జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చాక అంటున్నారు. లేదన్న, అదంతా అపోజిషన్ పార్టీ కల్పిస్తున్న కట్టు కథలే కానీ ఇంకా పరిపాలనకు వచ్చి ఒక 6 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే ఇన్ని జరుగుతున్నాయి అంటే అది ఎవరు నమ్మశక్యంగా లేదు. కనీసం ఒక 1 year అని ఇవ్వాలి. క్రైమ్ రిపోర్ట్ అయినా రాలేదు. అసలు ఏపీలో క్రైమ్ రిపోర్ట్ అనేది రావాలి, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి ఏంటి అని. హత్యలు జరుగుతున్నాయి అంటున్నారు కానీ పేర్లు మెన్షన్ చేయట్లేదు అన్న. సో అవన్నీ ఊరికే ఎక్కడో ఏదో జరిగితే దాన్ని పాలిటిక్స్ పరంగా ఈ కూటమి ప్రభుత్వమే చేస్తుందని చెప్పి నిందిస్తున్నారని నా ఒపీనియన్ అన్న, ఒక పబ్లిక్ గా. జగన్ గారు ప్రత్యేక దీక్ష చేశాడు ఢిల్లీలో, దానిపై మీరేమంటారు? అసెంబ్లీకి వస్తే పరువు పోతుందనే వెళ్ళాడు అని క్లియర్ గా అక్కడ ఉన్న పబ్లిక్ కి తెలిసిపోతుంది అన్న. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చేసిన మోసాలు వాళ్ళ పేర్లతో సహా ఇంచు అసెంబ్లీలో చూపిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఇతను వచ్చి అసెంబ్లీలో కూర్చుంటే తలెక్కడ పెట్టుకుంటాడన్న. అందుకని ఏదో ఒక నాటకం ఆడి ఢిల్లీకి వెళ్ళి కూర్చోవడమే తప్ప సీఎం ఉన్నప్పుడు ఏడన్నా వెళ్ళాడు అన్న ఢిల్లీకి. అలా ఉంది జగన్ పరిస్థితి. ప్రజల్లో అందరితోటి కలవటం, ఇలా సమస్యలు నేను తెలుసుకుంటున్నాను, ఈ కూటమి మోసం చేసింది ప్రజలను అంటున్నారు కదా జగన్. లేదన్న, అది మనం ప్రభుత్వానికి ఎప్పుడైనా టైం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చినప్పుడు కూడా 100 రోజులు టైం ఇచ్చిన రోజులు ఉన్నాయన్న, టీడీపీ కానీ జనసేన కానీ. అలాంటిది మనోడు వచ్చిన స్టార్టింగ్లోనే ఇన్ని మాటలు అబండాలు ఇవన్నీ చెప్తున్నాడంటే అది ఎవరు నమ్మరు. కొంచెం వెయిట్ చేయాలి, పబ్లిక్కి కూడా ఓపిక అనేది ఉంది. అందుకే అన్ని సీట్లు ఇచ్చారు కాబట్టి జగన్ ఇప్పుడు వచ్చి అందరితో ప్రజల్లోకి వెళ్తున్నాడు అంటే ఇప్పుడు సానుభూతి కోసం వెళ్తున్నాడు. ఇప్పుడు ఎంత రెచ్చగొట్టినా ఏం చేసినా వచ్చేసింది కూటమి ప్రభుత్వం, ఇంకేం చేయలేడు జగన్మోహన్ రెడ్డి. ఇలా చేసుకొని తిరగాలి అంతే. తన ఓటమిని ఒప్పుకోవట్లేదు అన్న, మెయిన్ చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ అవును, ఖచ్చితంగా నెరవేరుస్తాడు తన పార్టీ పరంగా. నేను 100% కాకపోయినా 90% చెప్తానన్నా. చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా వెనకడిగి వేసిన పవన్ కళ్యాణ్ మాత్రం తగ్గేదే లేదన్నట్టు. ఎందుకంటే యూత్ నుండి ఎక్కువ ఓట్లు వచ్చింది. 100% స్ట్రైక్ రేట్తో జనసేన ప్రభుత్వం నుండి 21 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, 2 ఎంపీలు వచ్చిన కారణంగా చంద్రబాబు నాయుడు గారికి వెనకపడినా పవన్ కళ్యాణ్ గారు మాత్రం అసలు ప్రతి హామీ నెరవేర్చేలాగా, వీలైతే చంద్రబాబు నాయుడు గారితో కూడా గొడవ పెట్టుకోవడానికి వెనకాడకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రతి హామీని నెరవేరుస్తాడు. కానీ టైం పడుతుంది, ప్రతి హామీని నెరవేరుస్తాడు. ఐటీ కంపెనీలు రావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగం రావచ్చు, విద్య, వైద్యం, ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ చేయలేనిది ప్రభుత్వం అనేది చెయ్యదు అని నా ఒపీనియన్ అన్న. ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు కూటమిలో చంద్రబాబుకి, ఈ పవన్ కళ్యాణ్ కి, అంటే టీడీపీకి జనసేన కుదరదు, ఫ్యూచర్ లో గొడవలు అవుతాయి, విడిపోతారు అనేది టాక్ నడుస్తుంది. దానిపై మీరేమంటారు? దాన్నేమన్నా నేను యాజ్ ఎ పబ్లిక్ చెప్పాలి అంటే, విడిపోయిన జగన్మోహన్ రెడ్డికి వచ్చింది 11-12 సీట్లే, పవన్ కళ్యాణ్ గారికి 21 వచ్చింది. ఒక్క సీట్ నుండి 21 తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ 21 నుండి 50 తెచ్చుకోలేడా? విడిపోయిన పవన్ కళ్యాణ్ ఏం పడదన్నా, ఏం ఫరక్ పడదు పవన్ కళ్యాణ్ గారి. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్ టయానికి పవన్ కళ్యాణ్ కూటమితోనే వస్తాడా లేకపోతే ఇండివిజువల్ గా వస్తాడా? 100% చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకుండా, ఒక్కటైనా నెరవేర్చకపోతే 100% సింగిల్ గా వస్తాడన్న పవన్ కళ్యాణ్. ఆ దమ్ముంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర. ఓకే, సింగిల్ గా వస్తే అన్ని కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తాడా? అది ఇప్పుడే చెప్పలేం కదన్న. ప్రభుత్వం ఇంకా చేసుకుంటాడా అసలు? 100% అన్న. నేను పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖ, ఇవి వచ్చాయి కాబట్టి స్టార్టింగ్ ఏర్ల నుండే చదువు రానుల దగ్గర నుండి, పల్లెటూరు గ్రామాల నుండి డైరెక్ట్ ఊర్లోకి చేరే ఛాన్స్ వచ్చింది. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్కి సింగిల్కి వెళ్ళినా కూటమితో వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారిదే స్థాపిస్తారు. జనసేన పార్టీ అనేది ముద్ర పడిపోద్ది.